హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో మన లేటెస్ట్ టెక్ ఇన్ తెలుగు ఛానల్లో. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను హువై 9Y ప్రైమ్ గురించి అలాగే సామ్సంగ్ గ్యాలక్సీ S6 ట్యాబ్లెట్ గురించి చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు కన్నా హువై 9Y ప్రైమ్ కొనాలనుకుంటే ఈ వీడియో అయితే మీరు చివరిదాకా చూసేయండి. ఎందుకంటే మనకు మార్కెట్లో అయితే చాలా కాంపిటేటర్స్ అయితే ఉన్నాయి. సో ఏదైతే మనకి రియల్మీ X ఉందో అలాగే ఒప్పో K3 ఉందో, సో ఆ రెండింటిని ఈ హువై 9Y ప్రైమ్ అనేది బీట్ చేస్తున్నా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే వాళ్ళ స్పెసిఫికేషన్ పరంగా వాటి ప్రైజెస్ పరంగా ఈ హువై అయితే వాళ్ళని బీట్ చేయగలదా లేదని చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు లాస్ట్ టైం వచ్చేసరికి నేను లెనోవో న్యూ ల్యాప్టాప్స్ లాంచ్ చేసింది. సో ఆ వీడియో అయితే నేను చేశాను. సో ఆ వీడియో మీరు కన్నా చూడకుంటే ఇక్కడైతే నేను కార్డ్స్లో వదిలేస్తాను. సో అక్కడైతే మీరు చెక్ చేయండి. సో ఇంకా మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే నేను పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలి, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే నేను పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో ఇంకా మనం ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో హువై 9Y ప్రైమ్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడదాం. అలాగే లాస్ట్లో వచ్చేసరికి నేను ఒప్పో K3 గురించి అలాగే రియల్మీ X గురించి స్పెసిఫికేషన్ అయితే నేను స్క్రీన్ మీద పోస్ట్ చేస్తాను. సో ఒకైతే మీరు చెక్ చేసుకోండి వీడియో పాస్ చేసేసి. ఇప్పుడైతే మనం డిస్ప్లే గురించి మాట్లాడతాం. సో హువై 9Y ప్రైమ్ డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో వచ్చేసరికి మనకి 6.5 ఇంచెస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఇదైతే మనకి ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే నేను 19.5:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి AMOLED డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ప్రాసెసర్. సో ప్రాసెసర్ అయితే ఈసారి మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూస్ చేయలేదు. సో హువై ఇప్పుడు మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూస్ చేయదు. దీని వచ్చేసరికి మనకి క్రీన్ 710 ప్రాసెసర్ అయితే యూస్ చేసింది. దీంట్లో 8 కోర్స్ ఉంటాయి. సో 4 కోర్స్ వచ్చేసరికి దీంట్లో మనకి 2.2 GHz క్లాక్ స్పీడ్ అయితే యూస్ చేశారు. అలాగే మనకి ఇంకా మిగతా 4 కోర్స్ అయితే మనకి 1.7 GHz క్లాక్ స్పీడ్కి అయితే సెట్ చేశారు. బెస్ట్ ఏదైతే మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉందో దానికి అయితే కాంపిటేటర్గా ఉంటుంది. దీని ర్యామ్ గురించి మాట్లాడితే ర్యామ్ వచ్చేసరికి ఓన్లీ మనకి 4GB ర్యామ్ అయితే యూస్ చేశారు. అలాగే 256GB SSD ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి మైక్రో SD కార్డ్ పెట్టుకొని 512GB వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి మాట్లాడుకోవచ్చు కెమెరా గురించి. సో ఫ్రెండ్స్, కెమెరా గురించి మాట్లాడితే కెమెరా బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే యూస్ చేశారు. ఏదైతే మెయిన్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్. దాని అపర్చర్ చూసుకుంటే మనకి 1.8 అపర్చర్తో యూస్ చేశారు. ఇది వచ్చేసరికి మెయిన్ సెన్సార్. సెకండరీ కెమెరా వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసరికి బుకే టెలిఫోటో లెన్స్ అయితే యూస్ చేశారు. దీని అపర్చర్ చూసుకుంటే మనకి f1 2.4 అపర్చర్ అయితే వస్తుంది. థర్డ్ కెమెరా చూసుకుంటే థర్డ్ వచ్చేసరికి మనకి బుకే షాట్స్ కోసం 2 మెగాపిక్సెల్ అయితే యూస్ చేశారు. దీని అపర్చర్ కూడా మనకి 2.4 అపర్చర్తో వస్తుంది. ఇంకా మనకి ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి ఇదైతే పాపప్ సెల్ఫీ కెమెరా అని చెప్పచ్చు. సో ఏదైతే మనకి మోటరైజ్డ్ సెల్ఫీ కెమెరా వివో తీసుకొచ్చిందో సో ఆ రకంగానే మనకి హువై 9Y ప్రైమ్లో కూడా మోటరైజ్డ్ కెమెరా అయితే యూస్ చేశారు. 16 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. అపర్చర్ 2.0 అయితే అపర్చర్ అయితే యూస్ చేశారు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి కెమెరా గురించి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ చూసిన మనకి 4000 mAh బ్యాటరీ అయితే యూస్ చేశారు. దీన్ని మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్ అయితే మౌంట్ చేశారు. Type-C పోర్ట్తో సపోర్ట్ చేస్తుంది. దీన్ని మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ని అయితే యూస్ చేశారు. సో మనకి చాలా మొబైల్స్ అయితే మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే స్కిప్ చేస్తున్నాయి. సో ఇది హువై 9Y ప్రైమ్లో అయితే మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే స్కిప్ చేయలేదు. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కలర్స్ గురించి మాట్లాడుతుంటే మనకి సో గ్రీన్ కలర్ అలాగే బ్లూ కలర్ అయితే దీని అవైలబిలిటీలో తెచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మాట్లాడుకోవాల్సింది OS. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి Android 9కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో 9తో అయితే మనకి లాంచ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఎమోషనల్ MIUI 9.1కి అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రైజెస్ చూసుకుంటే ఈ మొబైల్ మనకి 15,990 రూపీస్కి అయితే ఈ మొబైల్ అయితే మనకి ఇండియాలో అయితే అవైలబిలిటీ ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఏదైతే మనకి రియల్మీ X ఉందో అలాగే ఒప్పో K3 ఉందో వాటి ప్రైజెస్ వచ్చేసరికి మనకి ఓన్లీ 60,000 రూపీస్ అయితే పెట్టారు. సో వాటిని కన్సిడర్ చేసుకొని ఈ మొబైల్ కొనొచ్చా లేదా అంటే నేను 100% ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే వాటి స్పెసిఫికేషన్తో పోలిస్తే ఇదైతే మనకి ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ అయితే ఇండియాలో లాంచ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కానీ హువై లవర్ అయితే ఈ మొబైల్ వైపు చూడండి. లేదంటే మనకి వివో Z1 Pro కానీ లేదంటే ఒప్పో K3 కానీ అలాగే రియల్మీ X అయితే మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్, మీరేమంటారు? ఒకవేళ మీరైతే హువై లవర్ అయితే హువై మొబైల్ కొంటారో లేదంటే నేను చెప్పిన K3 మొబైల్స్ లేదంటే ఒప్పో రియల్మీ X మొబైల్ కానీ తీసుకుంటారు. సో మీరైతే కామెంట్లు అయితే చేయండి. ఫ్రెండ్స్, నేనైతే స్క్రీన్ మీద అయితే మీకు వాటి స్పెసిఫికేషన్స్ 3 మొబైల్స్ గురించి స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అలాగే ప్రైస్ కూడా చూపిస్తాను. సో ఒకైతే మీరు వీడియో పాస్ చేసుకొని ఆ స్పెసిఫికేషన్స్ అయితే మీరు చివరిదాకా చూసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను సామ్సంగ్ గ్యాలక్సీ S6 ట్యాబ్లెట్ గురించి అని చెప్తాను. సో ఫాస్ట్గా అయితే చెప్పేస్తాను. సో ఇదైతే మనకి ఇండియాలో అయితే లాంచ్ కాలేదు, ఓన్లీ కొరియాలో అయితే లాంచ్ అయింది. దీంట్లో డిస్ప్లే చూసుకుంటే మనకి ఓన్లీ 10.5 ఇంచెస్ డిస్ప్లేతో యూస్ చేశారు. అలాగే దీంట్లో వచ్చేసరికి MOLED అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీంట్లో బ్యాటరీ గురించి మాత్రం 7040 mAh బ్యాటరీ అయితే యూస్ చేశారు. ఏదైతే ఇది 10 S Pen అయితే సపోర్ట్ చేస్తుంది. S Pen బ్యాటరీ వచ్చేసరికి మనకి 0.35 mAh బ్యాటరీ అయితే యూస్ చేశారు. ఒక 10 minutes ఛార్జ్ చేస్తే మనకి 10 hours వరకు దీని పెన్ అయితే యూస్ చేసుకోవచ్చు. దీని వచ్చేసరికి
దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే యూస్ చేస్తారు. సో మనకి ప్రపంచంలో ఫస్ట్ ట్యాబ్లెట్ అని చెప్పొచ్చు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ యూస్ చేయడం, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా ఈ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్యాబ్లో అయితే యూస్ చేయడం. సో ఇదే మనకు ఓన్లీ కొరియా వరకు అయితే లాంచ్ చేశారు. ఇది వచ్చేసరికి కెమెరా గురించి మారితే బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూస్ చేశారు, అలాగే 5 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. ప్రాసెసర్ గురించి మారితే ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఎవరైతే గేమ్స్ బాగా ఆడుతుంటారో సో వాళ్ళకైతే ఇది చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ర్యామ్ గురించి మారితే దీంట్లో మనకి 8GB ర్యామ్ అయితే ఉంది, అలాగే 256GB స్టోరేజ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మైక్రో SD కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ చేసి మనం 1TB వరకు అయితే దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కలర్స్ గురించి మారితే దీన్ని వచ్చేసరికి మనకి రోజ్ కలర్లో అలాగే బ్లూ గ్రే కలర్స్ అయితే దీన్ని అయితే లాంచ్ చేస్తారు. సో ఇది ఇండియాకి వస్తుందో లేదో తెలియదు కానీ బట్ రూమర్స్ అయితే మనకి ఇండియాకి వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. సో మనమైతే సామ్సంగ్ గెలాక్సీ S6 ట్యాబ్లెట్ని అయితే ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంది. సో దీంట్లో మన స్పెషాలిటీ ఏంటంటే ఏ విధంగా మనం యాపిల్ ట్యాబ్స్లో మనకి పెన్ అయితే మ్యాగ్నెటిక్తో ఆ ట్యాబ్కి అయితే అతికిస్తాము. సో ఆ ఫీచర్ అయితే మనకి దీంట్లో యూస్ చేస్తారు. సో దీంట్లో కూడా మన S పెన్ అయితే S6 ట్యాబ్లెట్కి అయితే మనం మ్యాగ్నెటిక్ స్ట్రిప్తో అటాచ్ చేసేయచ్చు. సో ఫ్రెండ్స్ ఇదే ఈ సామ్సంగ్ గెలాక్సీ S6 స్పెసిఫికేషన్ అయితే. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 45,000 నుంచి 55,000 వరకు అయితే బిట్వీన్ అయితే ఉంది. వాళ్ళ కరెన్సీ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే అదైతే మనకి ఇండియాలో లాంచ్ అయితే మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మనకి మీరు బేస్ స్టోరేజ్ని బట్టి అలాగే మీరు ర్యామ్ని బట్టి అయితే మనకి ప్రైస్ అయితే వేరే అవుతుంటుంది. సో మన ఇండియాకి వచ్చినాక అది ఎంత ప్రైస్ ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. నేనైతే 50,000 అలా 45,000 మధ్యలో అయితే నేను ప్రైస్ అయితే పెడతాను అనుకుంటున్నాను. ఇదైతే మనకి సామ్సంగ్ గెలాక్సీ S6 అనేది మనకి ఇండియాలోనే త్వరగా అయితే నేను చూడబోతున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియో కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.